అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని చెప్పారు. ఇరాన్లో కూలిపోయిన F-15 ఈస్ట్రెక్ ఈగల్ పైలట్ ను కాపాడేందుకు యుఎస్ సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్ వివరాలను గుర్తు తెలియని వ్యక్తి లీక్ చేశారంటూ ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. F-15 ఈస్ట్రెక్ ఈగల్ కూలిన తర్వాత ఒక పైలట్ ను అమెరికా బలగాలు రక్షించాయన్నారు. అయితే రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ న్యూస్ ఏజెన్సీ రాసిన స్టోరీతో ఇరాన్ కు ఆ విషయం తెలిసిందన్నారు. దీంతో ఆపరేషన్ క్లిష్టతరమైందన్నారు. ఈ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. అయితే ఆ జర్నలిస్ట్ పేరు గాని ఆ న్యూస్ ఏజెన్సీ పేరు గాని ట్రంప్ బయటపెట్టలేదు. లీకుకు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు ట్రంప్. విషయాన్ని లీక్ చేసిన వ్యక్తి తమలోనే ఉన్నారని చెప్పారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని న్యూస్ పబ్లిక్ అయిన తర్వాతే ఇరాన్ అలర్ట్ అయిందన్నారు. ఆ పైలట్ ను పట్టుకున్న వారికి భారీగా బహుమతి అందజేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటన చేసిందన్నారు. దీంతో తమ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా అభివర్ణించారు ట్రంప్. విషయాన్ని లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టి తీరాలని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని చెప్పారు. ఇరాన్లో కూలిపోయిన F-15 ఈస్ట్రెక్ ఈగల్ పైలట్ ను కాపాడేందుకు యుఎస్ సైన్యం భారీ ఆపరేషన్ వివరాలను గుర్తు తెలియని వ్యక్తి లీక్ చేశారంటూ ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. F-15 ఈస్ట్రెక్ ఈగిల్ కూలిన తర్వాత ఒక పైలట్ ను అమెరికా బలగాలు రక్షించాయన్నారు. అయితే రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ న్యూస్ ఏజెన్సీ రాసిన స్టోరీతో ఇరాన్ కు ఆ విషయం తెలిసిందన్నారు. దీంతో ఆపరేషన్ క్లిష్టతరమైందన్నారు. ఈ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. అయితే ఆ జర్నలిస్టు పేరు గాని ఆ న్యూస్ ఏజెన్సీ పేరు గాని ట్రంప్ బయటపెట్టలేదు. లీకుకు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు ట్రంప్. విషయాన్ని లీక్ చేసిన వ్యక్తి తమలోనే ఉన్నారని చెప్పారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని న్యూస్ పబ్లిక్ అయిన తర్వాతే ఇరాన్ అలర్ట్ అయిందన్నారు. ఆ పైలట్ ను పట్టుకున్న వారికి భారీగా బహుమతి అందజేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటన చేసిందన్నారు. దీంతో తమ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా అభివర్ణించారు ట్రంప్. విషయాన్ని లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టి తీరాలని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమన్నారు ట్రంప్.